విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ రోజు ఉదయం విశాఖ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తగిన బలం లేనందున పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయమై పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైట్, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు రవిచంద్ర అలాగే పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, నిన్నటి వరకు పోటీలో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో పోటీకి దూరంగా ఉండడానికి కారణాలేంటి? కేవలం బలం లేకపోవడమేనా, ఇంకేమైనా కారణాలున్నాయా? శ్రావణి, ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కొద్దిసేపటి క్రితం సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకత్వంతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ తర్వాత చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ప్రధానంగా సంఖ్యాబలం ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 130 నుంచి 150 మంది వరకు అదనంగా ఓటర్ల బలం అవసరం అవుతుంది. ఆ సంఖ్యాబలం లేకపోవడం, నైతికంగా బలమైన సంఖ్య వైసీపీ వైపు ఉన్నందున ఈ ఎన్నికలకు దూరంగా ఉండటమే కరెక్ట్ అని ఆయన నిర్ణయించారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా తర్జన భర్జనలు జరిగినాయి. ఈ రోజు ఉదయం వరకు కూడా పోటీపై స్థానిక నాయకత్వం ఆసక్తిగా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరికి బలం ఉంటే వారికి గెలవడమే న్యాయం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటున్నాం అని చెప్పారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడం ఆయన లాంఛనమైంది. పోటీలో ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా వారు ఎంతవరకు చివరి వరకు ఉంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. 16వ తారీఖున విత్ ట్రయల్స్ కొన్ని ఉంటాయి. విత్ ట్రయల్స్ తర్వాత ఆల్మోస్ట్ ప్రధాన పార్టీలు పోటీ నుంచి తమ వైఖరిని ప్రదర్శిస్తున్న తరుణంలో ఇండిపెండెంట్లు వారికి సంఖ్యాబలం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఎంపిక లాంఛనం కాబోతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి గడిచిన వారం 10 రోజులుగా ఉన్న ఉత్కంఠకైతే టీడీపీ అధిష్టానం తెరదించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది.